నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా మెట్రో టీవీ ప్రేక్షకులకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ. రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధిపై చర్చ. రెడ్ బుక్ మాకు మ్యాండేటరీ, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు. మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు. విడతల వారీగా ఆరోగ్యశ్రీ నిధులు విడుదల. హాస్పిటల్స్ లో ఎక్కడా వైద్య సేవలు నిలిపివేయలేదు. మంత్రి సత్యకుమార్ స్పష్టం. జిల్లా వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం. నగరంలో 7 ప్రాంతాలలో ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. నామమాత్రపు ధరకే నాణ్యమైన ఆహారం. పేదల ఆకలి తీర్చేందుకు దాతలు ముందుకు రావాలన్న ఎమ్మెల్యేలు. కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారంపై వెల్లువెత్తుతున్న నిరసనలు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల పాటు వైద్య సేవల బంద్కు ఐఎంఏ పిలుపు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. వెలగపూడి సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ది, ఇతర అంశాలపై చర్చించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 అభివృద్ది కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీనికి కో చైర్మన్ గా చంద్రశేఖరన్ వ్యవహరించనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ పాల్గొన్నారు. చట్టాలు ఉల్లంఘించిన వారిని, ప్రజలను ఇబ్బందులు పెట్టిన వారిని మాత్రమే శిక్షిస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. రెడ్ బుక్ మ్యాండేటరీ అని తెలిపారు. మంగళగిరి నులకపేటలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. స్వయంగా పలువురికి ఆయన అల్పాహారం వడ్డించారు. పేదల ఆకలి తీర్చేందుకు టీడీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే కేవలం కక్ష సాధింపు కోసమే గత ప్రభుత్వం వాటిని మూసివేసిందని మంత్రి లోకేష్ విమర్శించారు. సూపర్ 6లో భాగంగా ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తామని తెలిపారు. లిక్కర్, ఇసుక దందాల మీద చర్యలు ఉంటాయని మంత్రి లోకేష్ ప్రకటించారు. ఫేక్ సర్టిఫికేట్తో జోగి కుటుంబం అగ్రిగోల్డ్ భూములను కొట్టేసిందని ఆరోపించారు. చట్టాలను అతిక్రమించిన వారికి శిక్ష తప్పదన్న ఆయన, రెడ్ బుక్ మ్యాండేట్ కాబట్టే ప్రజలు కూటమిని భారీ మెజార్టీతో గెలిపించారని తెలిపారు. బాబు సూపర్ 6 హామీల్లో కూడా అన్న క్యాంటీన్ గురించి మాట్లాడటం జరిగింది. దాంట్లో భాగంగా 2వ హామీ కూడా ఈ రోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజులు పూర్తి కాకుండా ముందల్నే పూర్తి చేస్తాం జరిగింది. ఆగస్టు 16న 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. మిగతా అన్న క్యాంటీన్లు కూడా యుద్ధ ప్రాతిపదికంగా మేము ప్రారంభిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒక సంతకంతో అన్న క్యాంటీన్ కి ఫుల్ స్టాప్ పెట్టారు. నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నిరుపేద కుటుంబాల గురించి ఆలోచిస్తుంది. దాంట్లో భాగంగా మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి మేము ప్రారంభించాం. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి. ఎర్ర బుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి. అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. సో ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వదిలిపెట్టొద్దని క్లియర్గా చెప్తున్నారు. అదే అమలు చేస్తాం. గత ప్రభుత్వం అన్ని వర్గాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మండిపడ్డారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఎన్టీఆర్ బస్టాండ్, నల్లచెరువు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను డిప్యూటీ మేయర్ సజ్జిల, కమిషనర్ శ్రీనివాసులు,
టీడీపీ నేతలు వేములకొండ శ్రీనివాస్ ఇతర నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆటోనగర్, జీజీహెచ్, మార్కెట్ సెంటర్లో కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. పేదవాడి పొట్ట నింపేటువంటి కార్యక్రమాన్ని 2014-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించినప్పటికీ గత ప్రభుత్వం పేదవాళ్ళని పస్తులుండేటువంటి విధంగా అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అన్నా క్యాంటీన్లను పూర్తిగా తీసివేసినటువంటి పరిస్థితులు. ఒక కార్మికుడు ఉదయాన్నే పని చేసుకునే ఆలోచనతో భోజనం లేక కూలీ వచ్చిన తర్వాత తిందామనే ఆలోచనతో వచ్చినటువంటి పేదవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా పస్తులు ఉండకూడదనే ఆలోచనతో ఒక మంచి సంకల్పంతో నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లు ఈరోజు 100 చోట్ల దాదాపు ప్రతిరోజు కూడా 26,500 రూపాయల ఖర్చుతో 350 మందికి అన్నం పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితులను పేదవారి సంక్షేమమే మహాధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల వారు ఎవరైతే మరి తక్కువ ప్రైస్లో మరి ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడతారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఈ కార్యక్రమం అంటే మీకు తెలుసు, బయట ఏది ముట్టుకున్నా కూడా రేట్స్ ఎక్కువగా ఉండే హోటల్స్కి వెళ్ళినా కూడా మరి 5 రూపాయలకి మరి బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి లంచ్, డిన్నర్ 3 రకాలు ప్రొవైడ్ చేయడం అనేది అక్షయ పాత్ర వాళ్ళ యొక్క సహకారం. అట్లాగే గవర్నమెంట్ దీని వెనుక మీకు అందరికీ తెలియాల్సింది ఏంటంటే గవర్నమెంట్ మళ్ళీ దీన్ని పే చేస్తున్నారు. అంటే మనకు 5 రూపాయలు అంటే సబ్సిడైజ్ ప్రైస్లో ఇస్తారు కాబట్టి ఆ కృషి దానికి అనుగుణంగా కొంతమంది డోనర్స్ కూడా ముందుకు వస్తున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 3 అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. పల్నాడు బస్టాండ్, చుట్టుగుంట, మిర్చియాడ్లలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను ఎమ్మెల్యే గల్లా మాధవి, కలెక్టర్ నాగలక్ష్మి, కమిషనర్ శ్రీనివాసులు కలిసి ప్రారంభించారు. పేదల ఆకలిని తీర్చేందుకు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారంను అందించేందుకు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి, కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. దాతలు అన్నా క్యాంటీన్లకు విరాళాలు అందించాలని సూచించారు. పల్నాడు బస్టాండ్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఎన్డీఏ కూటమి ఏర్పడగానే ముందుగా పేదవాడి గురించి ఆలోచించి అన్నా క్యాంటీన్ని పునరుద్ధరించడం కోసం చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నారు. అక్షయ పాత్ర వారి ఆధ్వర్యంలో అద్భుతమైన నాణ్యమైన హైజీనిక్ ఫుడ్ని 5 రూపాయలకే ప్రతి ఒక్క పేదవాడికి అందించడం జరుగుతుంది. ఈరోజు కోలాహలంగా నాయకులతో మరి అధికారులతో ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మేము భాగస్వాములయ్యి పాలు పంచుకొని పేదవారందరికీ 5 రూపాయలకి అన్నం వడ్డిస్తుంటే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేని విధంగా మాకు ఈ అనుభూతిని మిగిల్చిన చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమికి మరొక్కసారి ధన్యవాదాలు చెప్పి గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 7 అన్నా క్యాంటీన్స్ ఇవాళ మనము ఓపెనింగ్ చేసుకుంటున్నాము. అలాగే జిల్లాలో ఎంటీఎంసీ పరిధిలో 3 క్యాంటీన్స్, తర్వాత తెనాలి మున్సిపాలిటీలో కూడా 3 క్యాంటీన్స్, మొత్తం జిల్లాలో మనం దాదాపు 13 క్యాంటీన్స్ ఇవాళ ఓపెన్ చేస్తున్నాము. ఈ క్యాంటీన్స్ అన్నిట్లో కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 కూడా టైమింగ్స్ మేరకు ఆల్మోస్ట్ ప్రతి మీల్ కూడా ఒక 2 to 3 hours టైమింగ్లో అందరికీ కూడా అందుబాటులో పెడుతున్నాము. మనకి అక్షయ పాత్ర వాళ్ళు ఈ కార్యక్రమము ప్రస్తుతం మనకి ఉన్న 13 క్యాంటీన్స్లో కూడా ఫుడ్ సప్లై అనేది వాళ్ళ ద్వారా జరుగుతుంది. వీఆర్ ఆస్కింగ్ ఫర్ డొనేషన్స్ ఫ్రమ్ ఎవ్రీవన్. మీరు కూడా మీ సపోర్ట్ని, మీరు కూడా మీ మద్దతుని తెలియజేస్తున్నారని.
ప్రత్తిపాడు నియోజకవర్గంలో 2 అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి. అమరావతి రోడ్లోని జ్వరాల హాస్పిటల్ డీటీసీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రారంభించారు. పేదల ఆకలి తీర్చేందుకే సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్లను తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం హర్షణీయమని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలోని జ్వరాల హాస్పిటల్ డీటీసీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్ నిర్వహణకు 30,000 రూపాయల విరాళం అందిస్తున్నట్లు రామాంజనేయులు ప్రకటించారు. పేదల ఆకలి తీర్చేందుకు ఉద్యోగులు, దాతలు తమ వంతు సాయం అందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పిల్లి మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు. దైవ కార్యక్రమంగా భావిస్తున్నారు. దేవుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా దీన్ని భావించి చాలామంది కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో అంటే అన్నా క్యాంటీన్లో వాళ్ళ యొక్క సహాయాన్ని కూడా వితరణగా చాటుతున్నారు. అందులో భాగంగానే కొల్లి జయరామరెడ్డి గారు మొదటి రోజు 10,116 రూపాయలు ఈరోజు అన్నా క్యాంటీన్కి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది ఈ అబ్బాయి తరఫున. మరి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమానికి వారికి వచ్చేటటువంటి జీతంలో 10% ఒక్కసారి ఇస్తే అది ఎంతో అద్భుతమైనటువంటిదిగా భావిస్తున్నాను. మరి దాంట్లో భాగంగానే నాకు 2 లక్షల రూపాయలు ఎమ్మెల్యేగా జీతం వస్తుంది, మళ్ళీ 1 లక్ష రూపాయలు పెన్షన్లో వస్తుంది. కాబట్టి నా 3 లక్షల్లో 10% వాళ్ళందరితో పాటు నేను ముందుగా 30,000 రూపాయలు ఈ క్యాంటీన్కి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మంచి సలహా. ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా దీనిలో భాగస్వాములు డెఫినెట్గా చేస్తాము. నా వంతుగా నేను 2 డేస్ క్రితమే ఛార్జ్ తీసుకున్నాను. నా వంతుగా 25,000 నా శాలరీ నుంచి నేను ఈ ప్రోగ్రామ్కి డొనేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఇదనే కాకుండా మా జిఎంసీ తరఫున కూడా ప్లాన్ చేస్తాము. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నారు, తర్వాత మా జిల్లా ఆఫీసర్స్ ఉన్నారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, వీళ్ళందరూ కూడా ఏకీకృతం చేసి ఈ మా గుంటూరు జిల్లా నుంచి చెక్కుల రూపంలో మేమే అనుకుంటున్నాం అంటే ఒక అకౌంట్ ఒకటి కలెక్టర్ గారి పేరుతో ఒకటి క్రియేట్ చేసి అన్న క్యాంటీన్స్ నుంచి ఎవరైనా సరే ప్రజలు మన దగ్గర రాలేకపోవచ్చు, చాలామంది వాళ్ళు కూడా అకౌంట్లో వేసే విధంగా మనం పేదలకు మెరుగైన వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ తెలిపారు. గత ప్రభుత్వం గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కనీస మౌలిక వసతులు కల్పించలేదని, ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు. వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్స్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు డాక్టర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. ఓపీ టైంలో సంబంధిత వైద్యులు అందుబాటులో లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ హాస్పిటల్స్లో సిబ్బంది కొరత ఉందని, గత ప్రభుత్వం ఖాళీ భర్తీ అంటూ నోటిఫికేషన్లకే పరిమితమైంది తప్ప నియామకాలు చేపట్టలేదని మంత్రి ఆరోపించారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించిన నెట్వర్క్ హాస్పిటల్స్కు బకాయిల చెల్లింపులు విడతల వారీగా చేస్తున్నామని, ఎక్కడా సేవలను హాస్పిటల్స్లో నిలిపివేయలేదని స్పష్టం చేశారు. ప్రతి నెల హాస్పిటల్స్కు బకాయిలు చెల్లించే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ఉచితంగా పీపీపీ మోడల్లో ఇచ్చినా ఉచితంగానే వైద్య సేవలు అందిస్తామని నేను చెప్పాను. వైద్య సేవలు అందించడం మేమే ప్రభుత్వమే మా వనరులతో తీసుకెళ్లి కొనడమా, లేదా ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేయడమా, లేదా పీపీపీ మోడల్లో పోయినా ఏది జరిగినా ప్రజలకు నాణ్యమైన సేవలు ఉచితంగా అందిస్తామని చెప్పాను. ఈ ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే మొదటి విడతలో 162 కోట్లు, రెండో విడతలో 200 కోట్లు ఇవాళ ఇచ్చేశారు. ఇంకో వారం రోజుల్లో కమిట్మెంట్ ఇచ్చా 300 కోట్లు ఇస్తామని. ఇంత తక్కువ వ్యవధిలో 662 కోట్లు వచ్చిన సందర్భం, దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవనే విషయాన్ని వాళ్ళు చెప్పారు. నెంబర్ 1, అనేక మీటింగ్లలో, క్యాబినెట్ మీటింగ్లలో కానీ లేదా మా రివ్యూ మీటింగ్స్లో కానీ ముఖ్యమంత్రి గారితో జరుగుతున్నప్పుడు అజెండాలో లేనప్పటికీ కూడా ఖచ్చితంగా ఎన్టీఆర్ వైద్య సేవల గురించి, వాటికి పెండింగ్ బిల్స్ గురించి, భవిష్యత్తులో వాటిని ఎలా తీసుకెళ్లాలా, ఏ రకంగా ప్రతి పేదకి 25 లక్షలు మనం ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఇవ్వాలనే విషయం మీద చర్చ జరుగుతుంది. దానికి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఆ సానుకూల స్పందన కారణంగానే 2,200 కోట్లు అట్లా వచ్చినా, ఈ రాబోయే 300 కోట్లు వచ్చినా అది వస్తుంది. వాళ్ళు వాటిని గుర్తించారు, సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎక్కడ కూడా సేవలు ఆపే ప్రసక్తి లేదు. వాళ్ళు కూడా తీసుకెళ్తారు. వాళ్ళ సమస్యలను మేము కూడా సానుకూలంగా స్పందించాం. ఏదైనా సరే ప్రభుత్వం తరపున ఇబ్బందులు మాకు ఉన్నాయి, వాళ్లకు సేవలు అందించారు కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి.
కోల్కతాలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం నేపథ్యంలో డాక్టర్లు వైద్య సిబ్బంది తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా రేపు దేశవ్యాప్తంగా 24 గంటల పాటు వైద్య సేవలకు బంద్ పాటించనున్నారు. కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కొద్ది రోజులుగా ఆందోళన బాట పట్టిన వైద్యులు శనివారం ఉదయం 6 గంటల నుండి ఆదివారం ఉదయం 6 గంటల వరకు వైద్య సేవల బంద్కు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఐఎంఏ హాల్లో డాక్టర్ నందకిషోర్, డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి, డాక్టర్ విజయ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కేవలం ఎమర్జెన్సీ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని, ఓపీలు, సర్జరీలు పూర్తిగా నిలిపివేయనున్నట్లు వారు చెప్పారు. రేపు శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు ఓపీ సర్వీసెస్, అన్ని ఎలక్టివ్ సర్జరీస్ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా పూర్తిగా నిలిపేయటం జరుగుతుంది. ఇది ఎందుకంటే ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఐఎంఏ తరఫున. అది స్ట్రాంగ్ యాక్ట్ ఒకటి తెమ్మంటున్నాం వైలెన్స్ ఎగనెస్ట్గా. డాక్టర్స్ అనే కాదు, పారామెడికల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళని ఎవరైనా ఇబ్బంది పెడితే కఠినంగా శిక్షించమంటున్నాం. అలానే రాష్ట్రంలో కూడా యాక్ట్ 11 అని ఉంది 2008. దానిలో 2 సంవత్సరాల శిక్ష మాత్రమే ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 7 సంవత్సరాలు దాటితేనే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ వర్తిస్తాయి. కాబట్టి మేము ఆ యాక్ట్ 11 కూడా అమెండ్మెంట్ చేయమని అడుగుతున్నాం. సో ఈ సందర్భంగా అందరికీ ఏంటంటే ఇది డాక్టర్ల సమస్య కాదు, సమాజంలో ఉన్న ఆడవాళ్ళు ఏదైతే 50 నుంచి 55% ఉన్నారో వాళ్ళ యొక్క రక్షణకు సంబంధించిన అంశం. ఇది చాలా సున్నితమైన అంశం. దీనిలో మానవత్వం ఉన్న ప్రతి వాళ్ళు స్పందించాల్సిన అంశం. మహిళా డాక్టర్, డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ మీద జరిగినటువంటి ఈ హత్య మానభంగ ప్రయత్నాన్ని గుంటూరులో ఉన్న లేడీ డాక్టర్స్ చాలా స్ట్రాంగ్గా దాన్ని కండెమ్ చేస్తూ ఉన్నారు. బికాస్ మెడికల్ ప్రొఫెషన్లో ఇందాక సార్ చెప్పినట్టు ఒక 70% మంది, ఒక క్లాస్లో చూస్తే 70% మంది మహిళలే ఉంటున్నారు. ఫ్యూచర్ ఇండియన్ మెడిసిన్ మొత్తం కూడా మహిళలు ముందుండి లీడ్ చేయాల్సిన పరిస్థితులు ఇలాంటివి జరగటం చాలా బాధాకరమైన విషయం. నందకిషోర్ గారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి విజయ మేడం ఇవాళ వారందరూ ముందుకొచ్చి మేమందరం వారి వెనక నిలబడి వారితో పాటు పోరాటం చేయడానికి నిర్ణయించుకున్నాం. వారు ముందుండి ఈ పోరాటాన్ని లీడ్ చేస్తూ ఉంటే ఏ విధంగా అయితే అమరావతి ఉద్యమాన్ని లీడ్ చేశారు ఇక్కడ, అదేవిధంగా ఈ పోరాటాన్ని కూడా ముందుండి లీడ్ చేస్తూ ఉంటే మీ అందరం కూడా సహాయ సహకారాలు ఇవ్వడం. బాధలో ఉన్న వాళ్ళకి సేవ చేస్తున్న ఒక వైద్యురాలని పట్ల ఇలాగ ప్రవర్తించగలగటం అనేది ఏమి పేరు చెప్పాలో కూడా మనకేమీ అర్థం కావట్లేదు. మానవుడు కాదు కదా, మృగం కాదు కదా, ఇంకా ఎటువంటి జాతి అది అనేది. ఇటువంటి వాళ్ళ ఉన్న సమాజంలో మనం ఉంటే అందరం భయపడాలి. ఆడవాళ్ళమే కాదు, మీరందరూ కూడా భయపడాలి. ఇప్పుడు లేడీస్ ఉంది, రేపు ఇంకా పిచ్చి ప్రకోపించి ఆ చిన్నపిల్లల్ని ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నారు, అబ్బాయిల్ని, మీకు తెలియట్లేదా? నెక్స్ట్ వచ్చేది నెక్స్ట్ వాళ్ళకి. సో మనందరం ఇక్కడితో దీన్ని ఆపకపోతే రేపు మనందరం దీనికి ప్రైస్ పెట్టాల్సి వస్తుంది. దయచేసి 2-3 నేను కోరుకుంటాను ఐఎంఏ తరఫున, లేడీ డాక్టర్స్ తరఫున, సమాజం తరఫున. ఒకటి, మీరు అందరూ దీనిలో భాగం పంచుకోవాలని. కేవలం ఐఎంఏ కాదు, డాక్టర్స్ కాదు, ప్రతి ఒక్కళ్ళు, గుంటూరులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ పిలుపు మేరకు ప్లీజ్ రేపు అందరూ బ్లాక్ బ్యాడ్జీలు ధరించి ఒక్కరోజు మాతో పాటు మీరందరూ కూడా మాతో ఉన్నామని మాతో కలవండి. ఇప్పటికీ ఫేక్ రాజకీయాలే నమ్ముకొని వైసీపీ నాయకులు పనిచేస్తున్నారని ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఘోరంగా తిరస్కరించిన జగన్ తీరులో ఇంకా మార్పు రాలేదని విమర్శించారు. విజయవాడలోని అంబేద్కర్ విగ్రహానికి ఏమీ జరగకపోయినా అసత్య ప్రచారాలతో తామే అంబేద్కర్ వారసులమంటూ వైసీపీ నాయకులు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. గత 5 ఏళ్లలో దళితులపై దాడులు జరిగినప్పుడు ఈ నాయకులు ఎక్కడికి వెళ్లారని ఆనంద్ బాబు ప్రశ్నించారు. ఈరోజు వైసీపీ నేతలే అంబేద్కర్ గారికి ఏదో వారసులైనట్టు మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా. అసలు వీడెవడన్నా కడుపుకు అన్నం తింటున్నారా అని చెప్పి నేను అడుగుతున్నా. దళితులకు సంబంధించినటువంటి 27 పథకాలు అడ్డగోలుగా రద్దు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమయ్యారా, మీరు బుద్ధి ఉందా మీకు? నోరు తెరవకుండా కూర్చున్నారు మీరు.
చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి విదేశీ విద్యానిధి పథకానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం అని పేరుంటే ఆ పేరు తీసేసి 4 ఏళ్ళు అసలు పథకం అమలు చేయకుండా చివరి సంవత్సరం పథకానికి జగన్మోహన్ రెడ్డి విద్యానిధి పథకం అని చెప్పి పేరు మార్చుకుంటే ఈ సిగ్గులేని నాయకుడు ఒక్కడు నోరు మెదపల. 45,000 కోట్ల రూపాయలు దళితులకు మాత్రమే చెందాల్సినటువంటి సప్లాన్ నిధులు అడ్డగోలుగా దారి మళ్లిస్తే ఒక్క నాయకుడు కూడా నోరు మెదపల. దళితులకు మాత్రమే ఆ రోజు అమలు చేస్తున్నటువంటి పథకాలు 27 పథకాలు చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన పథకాలు 27 పథకాలు రద్దు చేస్తే ఒక్క నాయకుడు నోరు మెదపల. సిగ్గు లేకుండా ఇంక ఈ రాష్ట్రంలో దారలేదని ఢిల్లీ పోయి ఎస్సీ కమిషన్ కలుస్తారంట. ఇది విహారయాత్రలో పోయినట్టున్నారు వీళ్ళు. సర్దార్ గౌతులచ్చన్న జయంతి కార్యక్రమం నగరంలో ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, పలు పార్టీలు, ప్రజా సంఘాల నేతలు గౌతులచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర సమరంలోనూ అనంతరం దేశాభివృద్ధిలోనూ సర్దార్ గౌతులచ్చన్న ఎనలేని కృషి చేశారని ప్రజాప్రతినిధులు, బీసీ సంఘం నేతలు తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల గౌతులచ్చన్న విగ్రహానికి ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, బీసీ సంఘ నేతలు కేసన్న శంకర్రావు, వేములకొండ శ్రీనివాస్, ఇతర నేతలు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. బీసీల అభివృద్ధితో పాటు అన్ని వర్గాలు ఉన్నత స్థితిలో ఉండాలనే గౌతులచ్చన్న ఆశయం అందరికీ ఆదర్శనీయమన్నారు. రాజకీయ పండితుడు సర్దార్ గౌతులచ్చన్న గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆయన జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. బీసీల బాంధవుడిగా ఆనాడు స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములైనటువంటి వ్యక్తి తిరిగి స్వాతంత్రానంతరం భారతదేశ అభివృద్ధి కోసం పునాదులు వేసేటువంటి దాంట్లో తన భాగస్వామ్యాన్ని పెట్టినటువంటి ప్రముఖుడు సర్దార్ గౌతులచ్చన్న గారు. బ్రిటిష్ వారిని సైతం ఎదిరించి పోరాడి ఆచార్య ఎన్జి రంగా గారి శిష్యరికంలో రాష్ట్రంలో ఏ వ్యక్తి చేయనటువంటి బీసీల కోసం అనేక అభ్యున్నతి కార్యక్రమాలు చేసినటువంటి మహనీయుడిని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బీసీల బాంధవుడిగా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో రాజకీయాల్లో ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనే ఒక వీరోచితమైన బిరుదుని పొందిన మహోన్నత వ్యక్తి అటు ఉప్పు సత్యాగ్రహంలోనూ ఇటు క్విట్ ఇండియా మూమెంట్లోనూ బ్రిటిష్ వారిని గడగడలాడించిన అద్భుతమైన మహానేత. ఇటు రైతు బాంధవుడుగాను అటు వెనకబడిన కులాలకు అంటే బీసీలకు అండదండగా ఉన్న ఆశా జ్యోతిగా నిలిచారు. స్వాతంత్ర సమరయోధుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన గొప్ప వ్యక్తులలో స్వాతంత్ర సమరయోధుల్లో గౌతులచ్చన్న గారు ఒకరు. ఈరోజు మేము ప్రజాప్రతినిధులుగా మెలుగుతూ ఇలాంటి వారి ఆదర్శాలు వాళ్ళ అడుగుజాడల్లో వెనక నడుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లచ్చన్న అంటే ఒక కల్లుగీత కార్మిక కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా గ్రామ స్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు రాజకీయంగా ఎదిగినటువంటి మహామేధావి. ఎందుకంటే ఆయన చిన్నతనంలోనే పేద ప్రజల కోసం, బలహీన బడుగు వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కూడా పోరాటాలు చేసి అదేవిధంగా తను ఏదైతే లక్ష్యాన్ని చేరాలనుకున్నాడో ఆ లక్ష్య సాధన కోసం ఎవరిని కూడా లెక్క చేయకుండా కేవలం బలహీన బడుగు వర్గ ప్రతిదే కాకుండా ఆధిపత్య కులాల వారికి కూడా ఈ సమాజంలో మంచిగా న్యాయం జరగాలని ఒక దృఢ సంకల్పంతో, ఆశయంతో ముందుకెళ్ళినటువంటి వ్యక్తి. సర్దార్ అనే బిరుదు మొట్టమొదటిగా వల్లభాయ్ పటేల్ తర్వాత దేశంలోనే మొట్టమొదటి బిరుదాంకితులు డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న గారు. ఆయన ఆదర్శాలను, ఆయన ఆశయాలను ఈనాటి యువత ఆదర్శంగా తీసుకొని ఈ రోజున ముందుకు నడవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ పొన్నూరులో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ని ప్రారంభించారు. అనంతరం అన్నా క్యాంటీన్లోకి వచ్చిన పేద ప్రజలకు భోజనం వడ్డించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు వడ్రాణం మార్కండే బాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఇచ్చిన హామీ మేరకు అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించామని టీడీపీ నేత సుఖవాసి శ్రీనివాసరావు తెలిపారు. పేదలు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు ప్రారంభించినట్లు చెప్పారు. గత సీఎం జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలతో అన్నా క్యాంటీన్లు మూతపడ్డాయని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలిగా 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని టీడీపీ నేత సుఖవాసి శ్రీనివాసరావు తెలిపారు. పల్నాడు బస్టాండ్ వద్ద గల అన్నా క్యాంటీన్లో సుఖవాసి శ్రీనివాస్, పెద్ది విక్రమ్, మహమ్మద్ రఫీ ఇతర నేతలు భోజనం వడ్డించారు. ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు నెరవేరుస్తున్నారని సుఖవాసి ధీమా వ్యక్తం చేశారు. చర్యల్లో భాగంగా ఈ రోజున పేదవాడు పట్టగట్టడం అది దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావించాము. అందుకనే ఈ రాష్ట్రంలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కడుపు నిండా తిండి ఆహారం దొరకాలనే ఉద్దేశంతో మళ్ళా అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నటువంటి వాగ్దానానికి మనం కట్టుబడి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో 100 క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు రాష్ట్రంలో 203 క్యాంటీన్లు ఇంకా ఏర్పాటు చేస్తామని చెప్పాము. ఇప్పుడు 100 క్యాంటీన్లు ఏర్పాటు చేసాం. మిగిలిన 103 క్యాంటీన్లు కూడా త్వరలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు ఈ రాష్ట్రంలో ఈ యొక్క పథకం ద్వారా రోజు 3 లక్షల మంది నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో పేద బలహీన బడుగు వర్గాలకు సంబంధించినటువంటి వారంతా కూడా ఆకలి ఈ రోజున తీర్చుకుంటా ఉన్నారు. కేవలం 5 రూపాయలకే ఈ యొక్క భోజనాన్ని ఆహారాన్ని అందించడం అనేది భారతదేశ చరిత్రలోనే ఇది ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి విషయం. ఎందుకంటే బీజేపీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తరువాత ముస్లిం మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని ఆవాస్ ఆరోపించింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 18న సదస్సు నిర్వహించనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిష్టి తెలిపారు. ఈ సదస్సుకు అతిథులుగా మాజీ ఎమ్మెల్యే గఫూర్, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, హైకోర్టు అడ్వకేట్ శ్రీనివాసరావు హాజరవుతున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి ముస్లింల అభివృద్ధి పట్ల కానీ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ పట్ల కానీ చిత్తశుద్ధి లేదని చిష్టి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో 18వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం బ్రాడీపేట 2/7 నందు రాష్ట్ర సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ వక్ఫ్ చట్ట సవరణలు కేంద్ర ప్రభుత్వం చేస్తూ 40 ప్రతిపాదనలతో తీసుకురావడం జరిగింది. ఇది వక్ఫ్ బోర్డు యొక్క స్వయం ప్రతిపత్తిని హరించడంగానే దీన్ని మేము భావిస్తూ ఉన్నాం. ముస్లిం మైనార్టీల యొక్క ఏదైతే పేద ముస్లిం ప్రజానీకానికి చెందినటువంటి ఈ ఆస్తులు ఉన్నాయో వాటన్నిటిని కూడా హరించేసి కలెక్టర్లకు విచక్షణ అధికారాలను ఇవ్వడాన్ని కూడా ఆవాస్ కమిటీ తప్పుపడతా ఉంది. దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా 3వ అతిపెద్ద సంస్థగా ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తులన్నింటినీ కూడా హరించడం అనేది లౌకిక రాజ్యాంగానికి విరుద్ధంగా దీన్ని మేము భావిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఈ విషయాల పట్ల వక్ఫ్ బోర్డు ఆస్తుల యొక్క చట్ట సవరణల గురించి అవగాహన కల్పించడం కోసం అన్ని సంఘాలతో కలిసి అన్ని ప్రతినిధులతో అందరితో కూడా కలిసి ఒక రాష్ట్ర సదస్సు నిర్వహించడం కోసం ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టాము. లీగల్ ఎక్స్పర్ట్స్ ఏదైతే ఉన్నారో న్యాయ నిపుణులు కూడా దీంట్లో హాజరవుతూ ఉన్నారు. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి దుర్మార్గ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ఆవాస్ కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఈ చట్టాలను కనుక వెనక్కి తీసుకోకపోతే దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా దీన్ని తీసుకురావడం కోసం మేము గట్టిగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మొహమ్మద్ అబ్దుల్లా చిష్టి, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. బీసీల సంక్షేమం కోసం పాటుపడాల్సిన పలు బీసీ సంఘాలు ఆధిపత్య కులాల పార్టీలకు మద్దతు పలకడం దురదృష్టకరమని బీసీ నాయకుడు వైకే అన్నారు. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్వతంత్ర బీసీ ఉద్యమ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేసి బీసీకి రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాటాలు చేయనున్నట్లు చెప్పారు. ఎవరైతే ఏ సామాజిక వర్గాలైతే బీసీలని అలాగే ఇతర అంతపటి కులాలని అవమానాలకి, దోపిడీకి, బాధలకి గురి చేస్తూ ఉన్నారు. అలాంటి సామాజిక వర్గాల కులాల ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి రాజకీయ పార్టీలకి ఎన్నికల్లో బహిరంగంగా మద్దతు తెలియజేశారు. వాళ్ళ గెలుపులకి వీళ్ళు ఆ పార్టీలే తమ అనుకున్నట్టుగా భావించి తిరిగి పనిచేశారు. ఆ వైఖరి
బీసీలకు చాలా నష్టకరమైనది. ఎందుకంటే కీలకం రాజ్యాధికారం. ఏ రాజ్యాధికారం కోసమైతే ఎన్నికలు జరుగుతున్నాయో తెల్లగా కాపు మొదలైన సామాజిక వర్గాల నాయకత్వం ఉన్న పార్టీ కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, అలాంటి పార్టీలకి మద్దతు ఇవ్వడం ద్వారా బీసీల రాజకీయ అభివృద్ధికి చాలా పెద్ద ఎత్తున గండి కొట్టే చర్యగా దాన్ని మేము భావిస్తున్నాం. నారాయణ పాఠశాలలో ఇంగ్లీష్ క్లబ్ ఆవిష్కరణ జరిగింది. గుంటూరు అమరావతి రోడ్లోని నారాయణ స్కూల్లో ఇన్వెస్టిట్యూర్ సెరమనీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నారాయణ స్కూల్ యజం శివనాగరాజు పాల్గొని మాట్లాడుతూ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు స్టూడెంట్స్ను గ్రూప్స్గా విభజించి పలు అంశాల్లో పోటీలు నిర్వహించామని తెలిపారు. ఎన్నికైన విజేతలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్టీ శ్రేణి, ప్రిన్సిపల్ రమేష్ కుమార్, డీన్ యామిని, ఏఓ శ్రీనివాస్, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. సో పిల్లలు అకాడమిక్స్ తోడు వాళ్ళల్లో లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేసే విధంగా నారాయణలో ఎప్పుడూ కూడాను ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. స్కూల్ స్థాయి నుంచే వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేసే విధంగా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ పిల్లల చేతే స్టూడెంట్స్ చేతే వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ వాళ్ళే అరేంజ్ చేసుకొని స్కూల్కి పంచువల్గా ఎలా ఉండాలి, డిసిప్లిన్గా ఎలా ఉండాలి, అకాడమిక్స్లో గ్రూప్ వైజ్ వాళ్ళు పర్ఫార్మెన్స్ ఎలా ఇవ్వాలి, వాళ్ళ అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎలా రీచ్ అవ్వాలి, ఇలా అన్ని విషయాల్లో వాళ్ళకి వాళ్ళే గైడ్ చేసుకుంటూ సాధించే విధంగా వాళ్ళల్లో లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేసే విధంగా పిల్లల్ని తయారు చేయడమే నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. నారాయణ సంస్థల్లో ఇది ఒక సాంప్రదాయం. ఎలక్షన్స్ కండక్ట్ చేయడం, పిల్లల్ని అన్ని విధాలుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయటం. క్లబ్లు 9 క్లబ్లు ఉంటాయండి. ఈ క్లబ్లో ప్రతి ఒక్క క్లబ్కి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. వాళ్ళకి ఒక మీటింగ్ పెట్టుకొని పిల్లలు ఆ క్లబ్స్ ఆధ్వర్యం వాళ్ళ యొక్క స్టూడెంట్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ క్లబ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకి, మా ఏజీఎం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నారాయణ విద్యా సంస్థల్లో ఓన్లీ ఐఐటి జేఈ ర్యాంకులే కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్, ఎలక్షన్స్, అకాడమిక్స్, స్పోర్ట్స్ అన్ని విభాగాల్లో పిల్లల్ని ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంటుందండి. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా మేనేజ్మెంట్కి, అలాగే మా ఏజీఎం గారికి, పిల్లల తల్లిదండ్రులకి ధన్యవాదాలు. సర్దార్ గౌతులచ్చన్న 115వ జయంతి కార్యక్రమం ఆర్టీసీ బస్టాండ్ వద్ద జరిగింది. విగ్రహ కమిటీ ప్రతినిధులు రావులమణి, వేములకొండ శ్రీనివాస్, నేతలు గౌతులచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీసీల అభివృద్ధికి పాటుపడే కూటమి ప్రభుత్వం వచ్చే ఏడాది నుండి సర్దార్ గౌతులచ్చన్న జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని రావులమణి ఆకాంక్షించారు. సర్దార్ అనే బిరుదు దేశంలో ఇద్దరికే ఉంటే, ఒకరు సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే, రెండో ఆయన సర్దార్ గౌతులచ్చన్న గారి జయంతిని రేపు వచ్చే ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా వచ్చే ఏడాది కల్లా జరిపించాలని కోరుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ప్రభుత్వ పదవుల్లో కానీ నామినేటెడ్ పోస్టుల్లో కానీ బీసీ సంఘీయులకి ఎక్కువ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం అనమాట. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అరండల్పేటలోని అష్టలక్ష్మి అమ్మవారి దేవాలయంలో చేపట్టిన వరలక్ష్మి వ్రతంలో మహిళా భక్తులు పాల్గొన్నారు. శ్రావణ మాసంలో అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు ప్రసాద్ తెలిపారు. 4 రోజుల పాటు ఆలయంలో జరిగే కోటి కుంకుమార్చనలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. సమస్త శ్రీచక్ర దేవత కలశే శ్రీ వరలక్ష్మి అందరూ కూడా కలశానికి అందుకోవడం ఆనందమంగళ కర్పూర నీరాజ సందర్శయామి. 4 రోజులు కూడా మన దేవాలయంలో కోటి కుంకుమార్చన జరుగుతుంది. మరి కోటి కుంకుమార్చనలో భాగంగా మొదటి మంగళవారం లక్ష విరజాజుల పూజ, రెండవ మంగళవారం 108 కేజీలు పసుపుతో మనం చేసుకున్నాం. రేపు రాబోయే 3వ మంగళవారం 108 కేజీలు కుంకుమ, 4వ మంగళవారం గంధం. అలాగే ఈ రోజున పౌర్ణమి ముందు వచ్చే 2వ శుక్రవారం విశేషంగా అమ్మవారికి
వరలక్ష్మీదేవి వ్రతకథ కల్పోక్త ప్రకారంగా నిర్వహిస్తున్నాం. అలాగే 1100 బంగారు పుష్పాలతో ఈ రోజు ఉదయం అమ్మవారికి సహస్రనామ అష్టోత్తర పూజ కార్యక్రమం పూర్తి చేసుకున్నాము. అలాగే శ్రావణ పూర్ణిమ నాడు విశేషంగా లక్ష్మీనారాయణ స్వామి వారికి అభిషేకం జరుగుతుంది. శ్రావణ బహుళ అమావాస్య లక్షగాజుల పూజతో ఈ కోటి కుంకుమార్చన కార్యక్రమం పూర్తవుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి మరి అమ్మని దర్శనం చేసుకుని అమ్మ యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాను. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మంగళగిరి ఆటో నగర్లోని మంగళగిరి హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ సెంటర్ వీవర్శాలను టిట్కో గృహ సముదాయాల సమీపంలో ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తి కేంద్రాలను ఎర్రబాలెంలో సరస్వతి చేనేత పారిశ్రామికుల సహకార ఉత్పత్తి కేంద్రాలను పరిశీలించారు. రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళగిరి నేత కార్మికులకు అధునాతన మగ్గాలపై చీరలు నేసే విధానంపై ప్రత్యేక శిక్షణ ఇప్పించి వీవర్శాలను ఏర్పాటు చేయడం జరిగిందని కేంద్రం నిర్వహణ సభ్యులు జిల్లా కలెక్టర్కు తెలిపారు. సాదా, పట్టు, జరీ, జకాట్ మగ్గాలపై చీరలు నేస్తున్న విధానం, వస్త్రాలను క్వాలిటీ తనిఖీ చేస్తున్న విధానాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నేత పనికి సంబంధించి దూది నుంచి స్పిన్నింగ్ ద్వారా దారాలు తీయటం, అద్దకం, డయింగ్, సైజింగ్, రీలింగ్, వీవింగ్ చేసే విధానాన్ని జిల్లా కలెక్టర్కు చేనేత, జౌళి శాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన మౌలిక సౌకర్యాలు పూర్తి స్థాయిలో కల్పనతో పాటు నైపుణ్యాలపై శిక్షణ, మార్కెటింగ్ సౌకర్యం, ప్రభుత్వ రాయితీ పథకాల అమలుకు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు వనజ, తహసీల్దార్ సుబానీ, ఎంటీఎంసీ కమిషనర్ అలీం బాషా, వీవర్శాల కోఆర్డినేటర్ శాంతి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఏటుకూరులో బండారు రామారావు, బండారు రవీంద్ర మరియు జనసేన టీం వర్క్ ఆధ్వర్యంలో ఉగ్గిరాల సీతారామయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జనసేన పార్టీ మీడియా కోఆర్డినేటర్ పుల్లంశెట్టి ఉదయ్ కుమార్, నగర కమిటీ సభ్యులు, పాత గుంటూరు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారామయ్య మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా ఇంతటి ప్రేమాభిమానం చూపించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అఖిల భారత మిల్లీ కౌన్సిల్ జిల్లా ప్రతినిధి బృందం ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలకు వక్ఫ్ సవరణ బిల్లులోని ప్రతికూలతను వివరించి వక్ఫ్పై ఎవరికి హక్కు ఉందో దీని నష్టపరిహారం కాపీని ఇవ్వాలని కోరారు. త్వరలోనే దాని కాపీని అందజేస్తామని ప్రతినిధి బృందం ప్రెసిడెంట్ ముఫ్తీ మహమ్మద్ హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ, రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధిపై చర్చ. రెడ్ బుక్ మాకు మ్యాండేటరీ, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు, మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు. విడతల వారీగా ఆరోగ్యశ్రీ నిధులు విడుదల, హాస్పిటల్స్ లో ఎక్కడా వైద్య సేవలు నిలిపివేయలేదు, మంత్రి సత్యకుమార్ స్పష్టం. జిల్లా వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం, నగరంలో 7 ప్రాంతాలలో ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. నామమాత్రపు ధరకే నాణ్యమైన ఆహారం, పేదల ఆకలి తీర్చేందుకు దాతలు ముందుకు రావాలన్న ఎమ్మెల్యేలు. కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారంపై వెల్లువెత్తుతున్న నిరసనలు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల పాటు వైద్య సేవల బంద్కు ఐఎంఏ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.